రెడ్డి గారు, జీవి రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి మీ పార్టీకి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎందుకంటే ఇది బాగా చర్చ జరుగుతుంది. ఇది సరే, నిన్న ఉదయం వరకు ఇదేదో సోషల్ మీడియాలో ఏదో పోస్టులు నడుస్తూ ఉంటాయి అనుకున్నాం, కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని పాయింట్అవుట్ చేసేసరికి అంత ఈజీగా అనడు కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏదో గాలికి పోయే వార్తనైతే మాట్లాడరు కదా. ఆయనకేదో ఇన్ఫర్మేషన్ లేదా షర్మిల గారు చెప్పడం ఏదో జరిగి ఉంటుంది. సో మీ పార్టీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కదా, ఏంటి సమాచారం? గుడ్ ఈవినింగ్ సార్. వాస్తవం చెప్పాలంటే సమాచారం అయితే పార్టీకి ఉంది, కానీ పార్టీలో దీని గురించి అయితే పెద్ద చర్చ లేదు. ఒకటి చర్చ ఎందుకు ఉంటుందిలే, అంటే కొంచెం పెద్ద అంశమే కదా, పెద్ద అంశమే ప్రస్తుతానికి రాలేదు. రెండోది వచ్చేసరికి తులసిరెడ్డి సారు చెప్పింది ఏంటంటే ఒక మాట చెప్పారు, 100% అవకాశాలు తక్కువ, 0.1 అవకాశం ఉందని నేను ఒప్పుకుంటాను సార్ తోటి, నేను కూడా ఏకీభవిస్తాను ఆ స్టేట్మెంట్ తోటి. ఏంది ఇది ఆల్మోస్ట్ రూమరు, 100% అవకాశం తక్కువ ఉందని నేను ఏకీభవిస్తాను. కానీ సార్ చెప్పిండు ఇంకొక మాట కూడా, సార్ చెప్పినా నేను చెప్పినా మీకు తెలిసిన రాష్ట్రంలో టీవీ చూసే అందరికీ ఒకటి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నట్టు ఎవరికి తెలియదు. అపరిచితుడు అనే పదం కూడా వాడారు తులసిరెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. ఈజ్ ద మాస్టర్ ఆఫ్ సెల్ఫ్ గోల్. అయితే టీవీ చూసే వాళ్ళు అనుకోవచ్చు, మాస్టర్ ఆఫ్ సెల్ఫ్ గోల్ అయితే 2 సార్లు ఎట్ట, ఒకసారి 67 సీట్లు, మొన్న 2019లో ఎట్ట వచ్చిందంటే రెగ్యులర్గా అందరికీ తెలిసిన సామెత ఏంటి, ఆగిపోయిన వాచ్ కూడా 2 సార్లు కరెక్ట్ చూపిస్తుందంట. మగవాడు కూడా అమ్మ అని ఒకసారి అంటాడు, దాని అర్థం మగవాడికి మాటలు వచ్చినట్టు కాదు, వాడికి తెలిసింది అమ్మ అంటాం మాత్రమే. అట్లా ఈయన కూడా ఒకసారి గెలిచాడు. మ్యాక్ కూడా మే అన్నట్టు ఏప్రిల్ మే నెల చెప్తే ఇంగ్లీష్ నెల మే చెప్పినట్టు కాదు అది. అట్లా ఏదో అంతే కదా సార్ తులసిరెడ్డి సార్. సో అట్లా ఒకసారి గెలిచినంత మాత్రం ఆయన లీడరు, లేకపోతే ఇంకోటి అయితే కానే కాదు. నేను ఎప్పటి నుంచి చెప్తా అన్నాను, సర్లే అంత తేలిక తీసేయొద్దులే కానీ మళ్ళీ ఇదిగో మీరు లేకపోతే మీరు జాగ్రత్త గారే చెప్పిన అన్నారండి. ఏమని చెప్పాడు అప్పుడు? ఏమన్నారు, అంత తేలిక తీసేయొద్దు జగన్ని, అతను అదే మనం ఓడిపోయినాడు కానీ చనిపోలేదు అని అన్నదే కదా. ముందు మనకి డిబేట్ అయింది, ఎన్నికలకు ముందు లేదు, వాళ్ళు ఉన్నారు ఏంతోటి, వీళ్ళు ఉన్నారు ఏంతోటి, అంత తేలిక తీసేయొద్దంటే ఎవరు లేరంటే అందరు ఎత్తిపోయినారు, మీరు ఎక్కువ ఊహించుకుంటారు అని చెప్పాను. అది మొన్న ప్రూవ్ అయింది. సో రెండోది ఏంటంటే, సరే ఇవంతా ఒక పక్కన పెడితే కొంత అనుమానం రావడానికి ఏంటంటే ఒక 3 అంశాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఇది మొన్న 6వ తేదీ నుంచి చర్చ నడుస్తుంది సోషల్ మీడియా ద్వారా, ఈ పొద్దు 9వ తేదీ. మీరు గమనించినట్టయితే సార్ లక్ష్మణ్ సార్, ఈ ఎక్కడ కూడా వైసీపీ నుంచి బలమైనటువంటి ఖండన రాలేదు. బలమైన కాదు అసలు మాట్లాడలే, రాలేదు, సోషల్ మీడియాలో కూడా రాలేదు. అందుకే డౌట్. ఎందుకంటే వాళ్ళు కూడా నమ్ముతున్నారు, వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఉండే బ్యాచ్ కూడా నమ్ముతున్నారు. రెండోది వచ్చేసరికి లక్ష్మణ్ సార్ తెలియాలి, మీకు కూడా తెలిసి ఉండాలి, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభాపక్ష నేతగా వాళ్ళ 10 మంది ఎమ్మెల్యేలు, ఆయన కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆయనతో పాటు, ఎన్నుకున్నారా? ఏ పార్టీ అని ఎన్నుకుంటుంది కదా, ఇన్ని రోజులు ఎందుకుంటుంది? జూన్ 4వ తేదీ రిజల్ట్ వచ్చింది, అందుకే పెండింగ్లో పెట్టారేమో. ఇది బలమైన కారణం కాదు ఊహించుకోవడానికి. ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే నీకు ప్రతిపక్ష నేత హోదా రాకపోవచ్చు, బట్ ఆయన సార్ లక్ష్మణ్ సార్ ఆయనను వాళ్ళ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేత ఎన్నుకోలేదు, కానీ ఈయన వచ్చిన ప్రతిపక్ష హోదా కావాలని గోల పెట్టిండు. ముందు నిన్ను శాసనసభాపక్ష నేత ఎన్నుకుంటే తర్వాత నేను ప్రతిపక్ష నేత నీకు వస్తుందో రాదో మళ్ళీ ఆలోచిస్తారు రూల్స్ ప్రకారం. అది లేదు, కానీ ఆలు లేదు సూలు లేదు, అల్లుడు ఏదో అన్నాడు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఈయన వాళ్ళ ఎమ్మెల్యేని 10 మంది ఎన్నుకోలేదు. వాళ్ళు ఎన్నుకోలేదంటే వాళ్ళు ఎన్నుకోకూడదని కాదు, ఈయన అసలు కాల్ఫర్ చేయాలి కదా, దానికి చేశాడా సార్? మీరు చెప్పండి, అందరూ తెలుసులే అది. ఇప్పుడు చర్చ పెట్ట కారణం కూడా ఇట్లాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో లేదు కదా. మీ అనుభవంతో చెప్పండి సార్, ఒక 4 రోజుల పాటు రిజల్ట్ వచ్చిన 4 రోజుల తర్వాత కూడా ఒకళ్ళు రాని, ఇద్దరు రాని ఎమ్మెల్యేలు గెలవని ఆ పార్టీ నుంచి ఇన్ని రోజులు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోకుండా ఉన్న పార్టీ ఏదైనా ఉందా? మీ ఇద్దరు తులసిరెడ్డి సార్, లక్ష్మణ్ సార్ అనుభవంతో చెప్పండి. అంటే నాకు అంత గుర్తులేదు ప్రీవియస్లీ. లేదులేబా, లేదు చెప్పు, లేదు లేదు కదా సార్. పైగా ఉన్నది ఒకటే అపోజిషన్ పార్టీ, అక్కడ ఒకటి కానీ 2 కానీ ఒక్క ఎమ్మెల్యే ఉన్నా కూడా ఇదిగో మా శాసనసభ పక్ష నేత ఇలా చెప్తారు కదా. మరి నీకు 11 మంది వచ్చారు దాదాపు, 11 మంది వచ్చినా కూడా ఎన్నుకో